తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పాలకొల్లుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీగా భీమవరం కలెక్టరేట్ కు వెళ్లిన ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావూరి సుధా, జక్కంపూడి కుమార్, ఎరంశెట్టి పద్మారావు తదితరులు పాల్గొన్నారు. మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి మనవాడు, మన నియోజకవర్గ వ్యక్తి, మన నియోజకవర్గ బిడ్డ అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు నామినేషన్ కార్యక్రమం భీమవరంలో కలెక్టర్ ఆఫీసులో జరుగుతుంది. మన 7 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చాలా విస్తృత స్థాయిగా జన సమీకరణ చేరి అక్కడ నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గం నుంచి 100 కార్లతో భారీ ర్యాలీతో వెళ్తున్నాం. పాలకొల్లు టౌన్, అలాగే యలమంచిలి మండలం, అలా పోటూరు మండలం, రూరల్ మండలం నుంచి ఇవాళ పాలకొల్లు టౌన్ ఆధ్వర్యంలో సుమారుగా 30 కార్లతో ర్యాలీగా బయలుదేరి మన శ్రీనివాస్ వర్మ గారిని నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన పాలకొల్లు భారతీయ జనతా పార్టీ, అలాగే నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మర్చిపోవద్దు, మనకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి పార్లమెంటు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మన అసెంబ్లీ మన నిమ్మల రామానాయుడు గారు 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించినట్లయితే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మన రాష్ట్ర కేంద్రం కూడా మన అభివృద్ధి చెందాలంటే వీళ్ళిద్దరికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి అఖండమైన నామినేషన్ ఈ రోజున వేయడం జరుగుతుంది. నరసాపురం పార్లమెంటు వ్యాప్తంగా కూడా అశేషవాహినిగా జనం తరలి వస్తున్నారు. ఈరోజు సుమారుగా పార్లమెంటు స్థాయిలో 1000 కార్లు, నేను ఆచంట ఇన్ఛార్జిగా ఉన్నాను, ఆచంట నుంచే సుమారుగా 150 కార్లు ఇవాళ బయలుదేరే పరిస్థితి. కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంగా ఒక వాలంటీర్గా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియకి వస్తున్నారు. ఒక పండగ వాతావరణం ఈరోజు నరసాపురం పార్లమెంట్లో నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పాలకొల్లు పట్టణం నుంచి సుమారుగా 40-50 కార్లతోటి ఊరేగింపుగా ర్యాలీ బయలుదేరిపోతుంది. ఈ యొక్క పట్టణానికి అధ్యక్షత వహించినటువంటి జక్కంపూడి కుమార్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి కొల్లు కొండా ప్రసాద్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారి సమర్థవంతమైన నాయకత్వం ఈరోజు ప్రజలందరూ కోరుకుంటారు అనేదానికి ఈరోజు నామినేషన్కి వేలాది మందిగా తరలి రావడమే ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. గెలుపుకి ఒక మెట్టు ఎక్కేసినట్టుగా భావిస్తున్నాం మేమంతా కూడా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఇవాళ తేలియాడుతున్నారు. ఎందుకంటే గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనేసి ఈ రోజున ప్రతి కార్యకర్త భావిస్తున్నాడని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజున కమలం గుర్తుకు 1 ఓటు, అలాగే సైకిల్ గుర్తుకు మరొక ఓటు వేసి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవం వైభవంగా జరిగింది. ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామంలో శ్రీరామనవమి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం పిప్పర గ్రామంలో మేళ తాళాల మధ్య స్వామి అమ్మవార్ల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. నవమి గ్రామోత్సవంలో భాగంగా ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా గ్రామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి వైసీపీ నాయకుడు, కార్యకర్తను గుర్తించుకుంటామని పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరిన పలువురిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యులు మేకా శేషబాబు, ఎడ్ల తాతాజీ, పండురాజు, పిప్పటి ప్రభాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 25 రోజులు ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఈ ఒక్క సర్పంచ్ కి ఫోన్ చేసి నాకు అది చేయి, లేకపోతే ఆ బ్యానర్ కట్టు, ఈ బ్యానర్ కట్టు, నేను ఇప్పటి వరకు ఎవరిని దయచేసి గమనించండి, ఎవరిని ఒక్క మాట కూడా అడగలేదు. ఈ 25 రోజులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, నా కోసం పని చేయండి. ఖచ్చితంగా నియోజకవర్గం మండలంలో ప్రతి ఒక్కరిని నా కోసం కష్టపడి ప్రతి ఒక్కరిని నా గుండెలో పెట్టుకుని చూసుకుని ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉంటానని తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలవకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగింపు. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని ఈడీ స్పష్టం.
ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్. భీమవరంలో నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ. విశేష సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. ఈ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి నాయకుడిని గుర్తుంచుకుంటాం. అందరికీ న్యాయం చేస్తానన్న పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.